మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్ కన్వెన్షన్ నుండి టోల్ గేట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. మీరు ఏ వెబ్సైట్లో పెట్టినా సెంట్రల్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెంట్రల్ లెవెల్ కమిటీ దాంట్లో పెట్టాలా, 20 డిస్ట్రిక్ట్ సెంటర్ హెడ్ క్వార్టర్ పెట్టాలా, అప్పటి నుంచి ఆన్లైన్లో రావాలా, వెబ్సైట్లో పెట్టాలా, స్టూడెంట్స్ కొంతమంది చూసుకుంటారు. ఇది ఎవరినైనా అడిగే తెలుసుకునే నగ్న సత్యం ఇదే. మనం చాలా చూస్తున్నాం, పిల్లలు చూస్తున్నాం, అరచేతిలో సరుకులు చూస్తున్నాం సోషల్ మీడియాలో. మీరు ఇంత చేస్తామంటే మీరు చేసింది ఏం తెలుసా? వెబ్సైట్లో పెట్టలా, ఆన్లైన్లో పెట్టలా, సెంట్రల్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కమిటీలో పెట్టలా. మీరు ఏం తెలుసా? ఇండివిజువల్గా మెసేజ్ పెట్టారు, ఇండివిజువల్గా వాట్సాప్లో పెట్టారు. అంటే మీరు నిబంధనలకు తిలోకతలు వదిలి స్టూడెంట్స్ బతుకును నాశనం చేసి మీకు ఇష్టం వచ్చిన ఇది చేసుకున్నాం. ఒక అమ్మాయి నేను చెప్పింది దాని నుంచి ఒక స్పోర్ట్స్ కోటాన్ని పెట్టి శాప్ పాత్రలో అధికారులు శాప్లో పనిచేస్తున్న అధికారులు ప్రభుత్వం అందరూ 90% వచ్చి ఇమ్మీడియట్గా లోకేష్ ఇమ్మీడియట్గా మా రాజీనామా చేయాల్సిన వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు చెప్తున్నాం, మేము మీరు గత 40 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తామంటే ప్రతి పరిపాలనలో మీరు డీక్లే ఇటీవల మనం జార్ఖండ్ చూసాం నిన్న చూసాం పబ్లిక్ సర్వీస్ ట్యాప్ లీక్ అయితే 3 సభ్యులు రాజీనామా చేసే పరిస్థితి చూసాం. అదేవిధంగా నీటి విషయం దేశవ్యాప్తంగా పిల్లలు మన ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని జంత్రమ తీరు చూస్తున్నాము. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంతో పాటు అనేకమైన విద్యార్థులకు మద్దతుగా విద్యార్థుల తండ్రులందరికీ భరోసాగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఫైట్ చేస్తామంటే, విద్యార్థులకు సపోర్ట్గా ఫైట్ చేస్తామంటే కొందరు ఆకు రౌడీలు కేడీలు టెర్రరిస్ట్ లాగా వైఎస్ఆర్ శిబిరాలపైన దాడి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి స్టూడెంట్స్ను ఏమన్నా బయటకు వచ్చే వాళ్ళు భయపెట్టడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మనం చూస్తాం. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రాంతంలో దాదాపు కొన్ని వేల మంది గొంతులు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఉండాలంటే అందరూ రోడ్డు ఎక్కాల్సిందే, ప్రజలకు న్యాయం చేయాల్సి ఉందని చెప్పేసి దాదాపు కొన్ని లక్షల గొంతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈరోజు మీరు గమనించాలని మేము ఒకటే అడుగుతున్నాం. మొదటి నుంచి కూడా విద్యార్థులు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు దాని యొక్క నియమ నిబంధనలు మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రక్రియ మీకు తెలుసు. ఏ ఎగ్జామ్ లా సెట్ కానీ, ఎంసెట్ కానీ, ఎడ్ సెట్ కానీ, అదేవిధంగా నీట్ కానీ అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. మనం ఈరోజు ఎగ్జామ్ చేస్తుంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక నిబంధన వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఎంతమంది వచ్చారో వాళ్ళకి ఆర్డర్ ఇష్యూ చేయడం తర్వాత ఎగ్జామ్